Please do subscribe to Prajabheri News Channel. మరి పార్లమెంటులో ఈ యొక్క నూతన వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. దాన్ని మరి అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రావడం వల్ల దాన్ని ఆపేసి మళ్ళీ జూలై 20, 2020లో మరి రాష్ట్రపతి కోవింద్ గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్రపతి ఆమోద ముద్ర మరి నూతన వినియోగదారుల చట్టం మధ్య అమలుకి రావడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పాత ఈ చట్టాలకు బదులు మరి కొత్తగా నూతన వినియోగాల చట్టాలలో చాలా పదునైనటువంటి చట్టాలు తీసుకురావడం జరిగింది. దాంట్లో అనుగుణంగానే మీరు చూస్తూ ఉన్నారు, ఇంతకుముందు జిల్లా వినియోగదారుల పోరాలు అనేవి ఉండేది. ఈరోజు పోరాలు కాకుండా జిల్లా వినియోగదారుల పరిష్కార కమిషన్ అనేది రావడం జరిగింది. అప్పుడు 10 లక్షలు ఉంటే నష్టపరిహారం ఈరోజు 50 లక్షలు పెంచడం జరిగింది. 50 లక్షలు దాటితే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో 10 నుంచి 50 నుంచి మరి 10 కోట్ల వరకు అక్కడ కేసు వేసుకోవడానికి మనకు వీలుంది. మరి 10 కోట్లు దాటితే మరి నేషనల్ కమిషన్ ఢిల్లీలో ఉంటుంది. ఎన్ని కోట్ల దాకా అక్కడ కేసు వేసుకోవడానికి వీలు కల్పించే విధంగా నూతన వినియోగదారుల చట్టం అనేది రావడం జరిగింది. అది ముఖ్యంగా ఏంటంటే ఈ దాంట్లో మరి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావడం ఏంటంటే మనం చూస్తూ ఉంటాం, మరి అసత్య ప్రకటనలు, మోసపూరిత ప్రకటనలు, మరి ఈ యొక్క మరి మందు వాడితే మరి నెత్తి వెనుకలు పెరుగుతాయని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క థమ్సప్ తాగితే మరి చాలా బలవంతులు అవుతారని చెప్పి కొంతమంది యాక్టర్స్ కూడా మరి దాంట్లో నటించడం జరుగుతుంది. అటువంటి వారికి కూడా 10 లక్షల నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మరి దాంట్లో కూడా వాళ్ళ పెనాల్టీలు జైలు అనే విధంగా కూడా ఉంటా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం చూస్తా ఉన్నాం, రోజు మరి వినియోగదారులు అంటే వస్తువులు కొనేవారు, అదేవిధంగా మరి సేవలు పొందేవారు. కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు, ఈరోజు ఎక్కడ చూసినా కల్తీలు, తూనికల్లో, గుంతల్లో మోసాలు, ఎంఆర్పీ కంటే అమ్మడం, అనేక రకమైనటువంటి పాలలో కల్తీ, నీళ్ళలో కల్తీ, రక్తంలో కల్తీ, అన్నింటిలో ఈరోజు ఏది చూసినా మరి కల్తీల వల్ల మరి మన అందరికీ కూడా ఆరోగ్యాలు చెడిపోయేటటువంటి వీలుంటా ఉంది. మన దానికి కూడా ప్రత్యేకమైన శాఖ ఉంది. మరి ఇక్కడ నుంచి డిప్యూటీ స్పీకర్ గారు చాలా రోజుల నుంచి ఇక్కడ లేడు సార్, ఆయన మన నాయక్ గారు ఉంది. నేను ఇప్పుడు వాసురామ్ నాయక్ గారు వచ్చిన ఆయన కూడా లేడు. మరి తక్షణమే డిప్యూటీ స్పీకర్ గారిని కూడా మీరు తొందరగా ఇక్కడ తెప్పించే ప్రయత్నం చేయాలని చెప్పి నేను జేసీ గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చాలా శాఖల్లో మరి ఈరోజు అధికారులు కొరత ఉంది, మరి జనాభాలో పెరిగిపోతా ఉంది. మరి అధికారం లేకపోవడం వల్ల ఈ ఏదైతే మనం చేయాలని అనుకుంటున్నామో వినియోగదారులకు సంబంధించి చాలా నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంటా ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, మనం అందరం వినియోగదారులమే, పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మరి సామాన్య మానవుల నుంచి రాష్ట్రపతి వరకు కూడా మరి వినియోగదారులే. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నాను, మనం ఏ వస్తువు కొన్నా, ఏ సేవలు పొందినా మరి తప్పకుండా అడిగి బిల్లులు తీసుకోవాలి. బిల్లు ఉన్నట్లయితేనే మరి వినియోగదారుల కమిషన్లో కేసు వేసుకోవడానికి వీలుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి చాలా మంది మరి అచ్చవాళ్ళు నుండి సోదరులు ఎందుకు రాలేకపోయినారు, అయినా పర్లేదు వీళ్ళు కూడా ఒక్కొక్క మనిషి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క 10 మందికి, 20 మందికి, 50 మందికి చెప్పే విధంగా మరి ఈ విషయాలను కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరోసారి జేసీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్.